హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఈ మసాలా అంతా ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఆ మ్యారినేషన్ అయ్యేలోపు మనము దానికి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బాండి పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాక దాంట్లో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక టొమాటో పీసెస్ కూడా వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత చికెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అదే బాండిలో ఆయిల్ వేసి ఆనియన్స్ కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్, మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అది ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత చికెన్ మొత్తం ఉడికాక ఒక 80 to 90% ఉడికిన తర్వాత మనము ముందుగా గ్రేవీ చేసుకొని పెట్టుకున్న ఆ గ్రేవీ పేస్ట్, ఆ ప్యూరీ మొత్తం కూడా దాంట్లో వేయాలి. వేసిన తర్వాత ఒక 2 to 3 minutes ఆర్ 5 minutes వరకు మనం మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఆ చికెన్ ఆ ప్యూరీలో. ఆల్మోస్ట్ ఆయిల్ సపరేట్ అయ్యింది అని అంటే చికెన్ అయిపోయినట్టే. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసే టైంలో గరం మసాలా వేసి ఒక్కసారి కలిపిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.